రాయి పెరుగుతుందా? ఒక నంది విగ్రహం ప్రతి సంవత్సరం పెద్దదవుతూ ఉందట. నల్లమల కొండల మధ్య ఉన్న ప్రకృతి ఒడిలో దాగి ఉన్న యాగంటి ఉమామహేశ్వర ఆలయం. ఇది కేవలం ఒక ఆలయం కాదు, పురాణం, మిస్టరీ, భక్తి కలిసిన ఒక జీవంతమైన స్థలం. ఇక్కడ అడుగు పెడితే ఒక వింత నిశ్శబ్దం. మనసు స్వయంగా ప్రశాంతంగా మారుతుందట. కానీ ఈ ప్రశాంతత వెనుక ఒక గొప్ప స్థల పురాణం ఉంది. పురాణాల ప్రకారం మహర్షి అగస్త్యుడు ఈ ప్రాంతానికి వచ్చి శివుడికి ఆలయం నిర్మించాలనుకున్నాడట. అతను శివలింగాన్ని ప్రతిష్ఠించడానికి ప్రయత్నించాడు. కానీ ఆశ్చర్యంగా అది సరిగా నిలబడలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఆ లింగం వంగిపోతూనే ఉందట. అప్పుడు అగస్త్యుడు తపస్సు చేశాడు. దివ్య సంకేతం కోసం అప్పుడు ఒక ఆకాశవాణి వినిపించింది. ఈ స్థలంలో శివలింగం స్థిరంగా ఉండదు. అప్పుడు ఉమామహేశ్వర రూపాన్ని ప్రతిష్ఠించాడు. అందుకే ఈ ఆలయం ఆ పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇంకా ఒక కథ చెబుతుంది. అగస్త్యుడు మొదట శ్రీ వెంకటేశ్వరుని విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలనుకున్నాడని, కానీ ఆ విగ్రహం ఒక చిన్న లోపం కనిపించడంతో అది తిరుమలకు తీసుకెళ్లారని అంటారు. అందుకే యాగంటి మరియు తిరుమల మధ్య ఒక ఆధ్యాత్మిక సంబంధం ఉందని నమ్మకం. ఈ రహస్యం ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. ఇప్పుడు ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం నంది విగ్రహం. ఈ నంది ప్రతి సంవత్సరం కొంచెం కొంచెంగా పెరుగుతుందని చాలామంది చెబుతున్నారు. పాతకాలంలో భక్తులు ఈ నంది చుట్టూ సులభంగా ప్రదక్షిణ చేసేవారట. కానీ ఇప్పుడు నంది చుట్టూ తిరగడానికి కొంచెం కూడా గ్యాప్ లేకుండా నంది పెరిగిందని చెబుతున్నారు. భక్తులు ఈ నంది చుట్టూ సులభంగా ప్రదక్షిణ చేసేవారని, కానీ ఇప్పుడు అది అంత పెద్దదైపోయింది, చుట్టూ తిరగడానికి స్థలం లేకుండా మారిపోయింది అని చెబుతున్నారు. శాస్త్రవేత్తలు పరిశీలించి రాయి విస్తరిస్తుందని చెప్పారు. కానీ ప్రశ్న ఇంకా ఉంది. ఎందుకు? కేవలం ఈ నంది మాత్రమే ఎందుకు పెరుగుతుంది? ఇదే విధంగా ఇతర రాళ్ళు ఎందుకు మారడం లేదు? ఇది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. ఇక్కడ మరో ముఖ్యమైన విషయం. ప్రసిద్ధ మహానుభావుడు పోతులూరి శ్రీ బ్రహ్మేంద్ర స్వామి గారు ఈ యాగంటి ప్రాంతంలో కాలజ్ఞానం చేశారు. ఆయన చెప్పిన భవిష్యవాణుల్లో ఒకటి, యాగంటి నంది క్రమంగా పెరుగుతూ ఒకరోజు జీవించి లేచి నిలబడుతుంది. ఆ మాటలు వినగానే భక్తుల్లో భయం మరియు ఆశ్చర్యం కలుగుతుంది. అందుకే ఆలయంలోని స్తంభాలను కొంత తొలగించారని చెబుతారు. నందికి స్థలం కల్పించారని అంటారు. ఇది కేవలం కథన లేక నిజంగా జరగబోయే సంఘటన? ఇంకా ఒక విశేషం, ఈ ఆలయంలో కాకులు కనిపించవట. పురాణం ప్రకారం అగస్త్య మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు కాకులు భంగపరిచాయని చెబుతారు. అప్పుడు ఆయన వీటిని శపించడం వల్ల ఈ ప్రదేశంలో కాకులు ఉండవు అని చెబుతారు. నిజంగానే ఈ ప్రదేశం నేను వెళ్ళి చూసినప్పుడు కూడా ఒక్క కాకి కూడా కనిపించలేదు. నేను నిజమనే నమ్మాను. మీరే ప్రశ్నించుకోండి. అప్పటి నుంచి ఇప్పటికీ అక్కడ కాకులు కనిపించవని చెబుతారు. ఇంకా ఈ ఆలయం చుట్టూ ఉన్న గుహలు, అవి చాలా లోతుగా రహస్యంగా ఉంటాయి. అగస్త్య గుహ, వెంకటేశ్వర గుహ, ఈ గుహల్లో మహర్షులు తపస్సు చేశారని నమ్మకం. కొంతమంది చెబుతారు ఈ గుహలు చాలా దూరం వరకు వెళ్తాయని, మరొక ప్రదేశాలకు కలుస్తాయని. కానీ ఇప్పటికీ ఎవరూ పూర్తిగా తెలుసుకోలేకపోయారు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం, ఆలయం ఉన్న పుష్కరిణి నీరు ఎప్పుడూ శుభ్రంగా ఉంటుంది. ఎక్కడి నుంచి వస్తుందో, ఎలా, ఎప్పుడు ఫ్రెష్గా ఉంటుందో అది కూడా ఒక మిస్టరీ. ప్రకృతి, పురాణం, రహస్యం, ఈ మూడు కలిసిన ప్రదేశం యాగంటి. ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్కరూ కేవలం దర్శనం చేసి వెళ్ళరు, ఒక ప్రశ్నతో వెళ్ళిపోతారు. ఇది శాస్త్రమా, ఒక దివ్య శక్తి పనిచేస్తున్నదా? కాలం ముందే చెప్పిన మాటలు నిజమైతే మనం చూస్తున్నది చరిత్ర కాదు, భవిష్యత్తు. మీరు అక్కడికి వెళ్తే ఈ నంది మిస్టరీని దగ్గరగా చూడాలనుకుంటున్నారా? ఈ ఆలయానికి వెనుక భాగంలో ఉన్న కొండల మధ్య ఒక ఆశ్చర్యమైన రహస్యం దాగి ఉంది. ఆ కొండ రాళ్ళ వెనుక ఉంది ఎప్పటికీ ఆగకుండా నీరు వస్తూనే ఉంటుంది. వర్షం లేకపోయినా ఎండాకాలంలో కూడా ఆ నీటి ప్రవాహం తగ్గదు. ఆ నీరు నేరుగా ఆలయం పుష్కరిలోనికి వస్తుంది. అదే పుష్కరిణి ఎప్పుడూ శుభ్రంగా ఉండటానికి కారణం అంటారు.
కానీ అసలు ప్రశ్న, ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుంది? కొండలలో ఏదైనా గుప్త మార్గమా? శాస్త్రవేత్తలు చెబుతారు అది భూగర్భ జలాలు కావచ్చు అని. రాళ్ల మధ్య నుంచి సహజంగా వెలువడుతున్న వెలువడుతున్న నీరు అని. కానీ భక్తులు నమ్మేది వేరే. పురాణం ప్రకారం ఈ ప్రదేశంలో మహర్షి అగస్త్యుడు తపస్సు చేసినప్పుడు దేవతలు ఈ నీటిని ప్రసాదంగా ఇచ్చారని నమ్మకం. ఈ నీరు పవిత్రం, దివ్యశక్తితో నిండి ఉందని భావిస్తారు. కొంతమంది చెప్తారు ఈ నీటిని స్నానం చేస్తే మనసు ప్రశాంతంగా మారుతుంది అని. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, ఈ నీటి ప్రవాహం ఎప్పుడూ ఆగలేదు. ఎంతకాలం గడిచినా అదే విధంగా వస్తూనే ఉంది. ప్రకృతి నియమమా లేక దైవ మహిమ? ఈ ప్రశ్నకి ఇంకా స్పష్టమైన సమాధానం లేదు. కొండల్లో దాగిన నీరు దేవుని గుప్తవరమా లేక ప్రకృతి అద్భుతమా? మీరు అక్కడికి వెళ్తే ఆ నీటి మూలం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారా? ఈ నీరు వచ్చే చోట దగ్గరగా నిలబడి చూస్తే చల్లని గాలి తాకినట్టు అనిపిస్తుంది. ఎండలో కూడా అక్కడ చల్లదనం ఎక్కువగా ఉంటుంది. కొంతమంది చెబుతారు రాత్రి సమయంలో ఈ ప్రాంతంలో నీటి శబ్దం పెరుగుతుందని, ఎవరూ లేకపోయినా ప్రవాహం గట్టిగా వినిపిస్తుందని. ఆ నీరు ఎక్కడి నుంచి వస్తుందో తెలుసుకోవడానికి కొంతమంది లోపలికి వెళ్ళడానికి ప్రయత్నించారు. కానీ కొద్ది దూరం వెళ్ళగానే మార్గం కనిపించకుండా పోతుందని అంటారు. గుహలు చాలా సన్నగా మారిపోతాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, పుష్కరంలోని నీటి స్థాయి ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఎంతమంది స్నానం చేసినా, ఎంత నీరు తీసుకున్నా అది తగ్గినట్టు అనిపించదు. కొంతమంది భక్తులు చెబుతారు ఆ నీటిలో స్నానం చేసిన తర్వాత ఒక ప్రశాంతత, తేలికగా ఉన్న భావన వస్తుందని. మరొక స్థానిక కథ, పాతకాలంలో ఈ కొండల్లో రహస్య మార్గాలు ఉన్నాయని, అవి ఇతర గుహలను, ఆలయాలను కలుస్తాయని చెబుతారు. ఇంకా కొందరు చెబుతారు ఈ ప్రాంతంలో కొన్ని రాత్రులు వెలుగులాంటి కాంతులు కనిపిస్తాయని, అవి ఏమిటో ఎవరికీ తెలియదని. కొందరు దివ్యశక్తి అంటారు, కొందరు సహజ ప్రక్రియ అంటారు. ఈ ఆలయం చుట్టూ ఉన్న రాళ్ళు వర్షంలో కూడా చాలా సాఫ్ట్గా ఉండవు, కానీ కొన్ని చోట్ల మాత్రం జారి పడేలా ఉంటాయి. అది కూడా ఒక చిన్న మిస్టరీగా మిగిలి ఉంది. కొంతమంది ట్రెక్కర్స్ చెబుతారు మొబైల్ సిగ్నల్స్ కొన్ని ప్రాంతాల్లో అకస్మాత్తుగా పోతాయి, జీపీఎస్ కూడా సరిగా పని చేయదు అని. ఇది కొండల నిర్మాణం వల్ల కావచ్చు, కానీ అనుభవం మాత్రం భయంకరంగా ఉంటుంది. చివరగా ఈ ప్రదేశానికి వచ్చే ప్రతి ఒక్కరూ ఒక విషయం మాత్రం చెబుతారు, ఇక్కడ ఏదో ప్రత్యేకమైన శక్తి ఉంది. అది కనిపించదు, కానీ అనుభూతి అవుతుంది. ప్రకృతి దాచిన రహస్యాలు మనం అర్థం చేసుకున్న వాటికంటే చాలా ఎక్కువ. మీరు అక్కడికి వెళ్తే ఈ రహస్యాలను అన్వేషించడానికి ధైర్యం చేస్తారా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ సురేష్ విబ్జిఆర్ బ్లాగ్స్. దీనికి సంబంధించిన షార్ట్ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.